జిఆర్‌డి గురించి చెప్పండి సార్. జిఆర్‌డి అనేది మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. హ్మ్. ఇది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం మనము. నార్మల్‌గా మనకున్న ఆహారపు అలవాట్లు కానియండి, వేరే స్ట్రెస్, ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్, సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఈ జిఆర్‌డి మెయిన్ ప్యాథోఫిజియాలజీ అంటే ఎలా వస్తదనే దానికి నార్మల్‌గా స్టమక్ లోపల నుంచి యాసిడ్ అనేది ఫుడ్ పైప్‌లోకి రావడం వల్ల. దాన్ని జిఆర్‌డి అంటాం. అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్. మన స్టమక్ నుంచి ఫుడ్ పైప్, ఈసోఫాగస్ అంటే మన ఆహార నాళంలోకి ఈ యాసిడ్ అనేది రిఫ్లక్స్ కావడం. ఎందుకు వీళ్ళకు ఈ చెస్ట్ బర్నింగ్ అంటే మనకు ఇవి ఒక్కోసారి హార్ట్ అటాక్స్‌తో మిమిక్ అవుతా ఉంటాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చిందేమో అన్నంత సివియర్ పెయిన్ వస్తా ఉంటది. కొంతమంది మిస్‌లీడ్ అవుతుంటారు. ఈ నిజమైన హార్ట్ అటాక్ పెయిన్‌ని ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోని చెప్పేసేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. ఈ పెయిన్ ఎందుకు వస్తదంటే నార్మల్‌గా ఈ అసిడిటీ మన ఇప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ పీహెచ్ అనేది 2-3 అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో ఈక్వల్. సో దాన్ని తట్టుకునే శక్తి నార్మల్‌గా స్టమక్‌లో ఉన్న మ్యూకోజా, దట్ ఈస్ ఎ కాలమ్నార్ ఎపిథీలియం అంటారు. ఆ స్టమక్ మ్యూకోజాకు ఉంటది. కానీ ఫుడ్ పైప్ ఆహార నాళంలో ఉన్న మ్యూకోజా వాల్స్ ఏదైతే ఉంటదో ఆహార నాళపు గోడలు, అది వేరే మ్యూకోజాతో డిజైన్ చేయబడి ఉంటది. సో ఈ యాసిడ్ ఎప్పుడైతే పైనకొస్తదో మనకి ఆహార నాళంలోకి, ఆ మ్యూకోజా ఈ యాసిడ్‌ని తట్టుకునే విధంగా డిజైన్ చేయబడి లేదు. సో దానివల్ల అక్కడున్న నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ కావడము, ఆ పెయిన్ మనం ఫీల్ కావడము, గొంతులోకి ఏదో వస్తున్నట్టు యాసిడ్ పైకొస్తున్నట్టుగా ఫీల్ కావడము జరుగుతుందనమాట. దీనికి ప్రధానమైన రీజన్స్ మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏంటంటే స్ట్రెస్ కల్చర్ పెరిగిపోవడం. ఎందుకంటే అండ్ ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేయకపోవడము అండ్ ప్రాపర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తుంటాము బికాస్ ఆఫ్ ఈ ఎంఎన్సీస్ అనుకోండి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ అంటే ఫ్రీక్వెంట్ వేరియేషన్స్. అంటే ఒక 10 days నైట్ డ్యూటీ చేస్తాడు, 10 days మార్నింగ్ డ్యూటీ చేస్తాడు. బట్ బాడీలో మన సర్కేడియన్ రిథమ్ అనేది ఒక రిథమ్కి అలవాటు అయిపోయింది. సో అది అంత ఈజీగా చేంజ్ కాదు. సో ఇలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం వల్ల డెఫినెట్గా మన మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది, స్ట్రెస్, దానివల్ల యాసిడిటీ పెరుగుతుంది. ఫుడ్ అంటే ఈ మోర్ ఓవర్ స్పైసీ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్, ఎస్పెషల్లీ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ జిఆర్‌డి అనేది మోస్ట్ కామన్. తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్, ఈవెన్ టీ, కాఫీ ఇవి కూడా దీని మీద ఎఫెక్ట్ చూపుతాయి. సో ఇంకొన్ని అనటామికల్ రీజన్స్ అంటే ఆ జంక్షన్ అనేది వీక్ ఉండడం, ఈసోఫాగస్కి స్టమక్కి మధ్యలో ఉన్న జంక్షన్ వీక్ అయిపోతే కూడా ఈ ప్రాబ్లం తలెత్తే అవకాశాలు ఉంటాయి.